ఏపీలో జూడాల స్టైఫండ్ 5% పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. జూడాలు 15% స్టైఫండ్ కోరుతున్నారు. ప్రభుత్వం 5% పెంపునికి నిర్ణయం తీసుకుంది. విధులకి వెంటనే హాజరు కావాలని జూడాలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అత్యవసర వైద్య సేవలకి అంతరాయం కలిగించవద్దని కోరింది. జూనియర్ డాక్టర్లకి ఇక ఏటా స్టైఫండ్ పెంపునికి ప్రభుత్వం అంగీకరించింది. ఇంటర్న్లకి 2026 జనవరి 1 నుంచి 5% స్టైఫండ్ పెంచుతారు. ఆ తర్వాత ప్రతి ఏడాది ఇంటర్న్లకి 3% పెంపునికి ప్రభుత్వం అంగీకరించింది. పీజీ సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకి ఏటా 3% స్టైఫండ్ పెంచుతారు. ఇంటర్న్షిప్ చేసే వారికి ప్రస్తుతం ప్రభుత్వం 25,906 రూపాయలు స్టైఫండ్ అందిస్తోంది. ప్రభుత్వ బోధన ఆసుపత్రిలో వైద్య సేవలు యథావిధిగా కొనసాగించాలని జూడాల్ని కోరింది ప్రభుత్వం. ఏపీలో జూడాల స్టైఫండ్ 5% పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. జూడాలు 15% స్టైఫండ్ కోరుతున్నారు. ప్రభుత్వం 5% పెంపునికి నిర్ణయం తీసుకుంది. విధులకి వెంటనే హాజరు కావాలని జూడాలకి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అత్యవసర వైద్య సేవలకి అంతరాయం కలిగించవద్దని కోరింది. జూనియర్ డాక్టర్లకి ఇక ఏటా స్టైఫండ్ పెంపునికి ప్రభుత్వం అంగీకరించింది. ఇంటర్న్లకి 2026 జనవరి 1 నుంచి 5% స్టైఫండ్ పెంచుతారు. ఆ తర్వాత ప్రతి ఏడాది ఇంటర్న్లకి 3% పెంపునికి ప్రభుత్వం అంగీకరించింది. పీజీ సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకి ఏటా 3% స్టైఫండ్ పెంచుతారు. ఇంటర్న్షిప్ చేసే వారికి ప్రస్తుతం ప్రభుత్వం 25,906 రూపాయల స్టైఫండ్ అందిస్తోంది. ప్రభుత్వ బోధన ఆసుపత్రిలో వైద్య సేవలు యథావిధిగా కొనసాగించాలని చూడాలని ప్రభుత్వం కోరింది.